హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అరగంట దాటిపోయింది. అలా ఇద్దరు ఉయ్యాలలో చేరి నేహ ఒంటి మీద వేళ్లతో లెక్కలేనన్ని ఆటలాడుతున్న వేదిలో కోరికల కొలిమి నెమ్మదిగా రాజుకుంటూ ఉంటే, కిందకి వెళ్దామా అంటూ అడిగాడు హస్కీ వాయిస్ లో. అన్న మీద ఎంత అసూయ, గెలవాలన్న పంత ఉన్నా, దానికోసం రోజంతా పరుగులు పెట్టినా, పూర్తిగా తన అన్ని బాధ్యతలు తీసుకున్నా సరే, అలసిపోయిన మనిషి చివరికి చేరవలసింది ఆ అలసట తీర్చే మనిషి ఒడిలోకి కదా. ఆ మనిషికి తనను ప్రేమించే మనసుంటే మరింత అదృష్టం. ఆ ప్రేమ అందించడంలో నేహ తన కోసం ఉంటుంది అన్న నమ్మకం వేద్ది. హర్రీబరిగా వద్దు బేబీ, యు ఆర్ మై క్వీన్. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్టు, ముఖ్యంగా నీకు నచ్చినట్టు మరొక రాయల్ ప్యాలెస్ అరేంజ్ చేసుకుందాం. డాడ్తో మాట్లాడాను అని నేహ వెన్ను మీద గోటితో రాస్తూ, సో స్వీట్, జెల్లీలా మెత్తగా ముద్దుగా ఉన్నావు, టేస్ట్ చేయనివ్వవా అంటూ అడిగాడు గోముగా. విరహం వేడి సిగులు కక్కుతున్న వేళ ప్రేమగా చేతిలో ఉన్న స్వర్గాన్ని దూరం పెట్టుకునే పిచ్చిది కాదుగా నేహ కూడా. నెమ్మదిగా చెవిని మునిపంటితో పట్టిలాగి, నువ్వు ఇష్టపడి తీసుకున్న డ్రెస్ నీకు చూపించాలనే వేసుకున్నాను, బాగుందా అంటూ అడిగింది. చెస్ట్ లైన్ మీద వేళ్లతో తారాడుతూ హార్ట్ షేప్ స్ట్రాప్లెస్ నెక్ లైన్ బారు నెమ్మదిగా వేలితో రాస్తూ. తీసుకున్నప్పుడు ఎంత అందంగా, ఎంత టెంప్టింగ్గా ఉంటుందనుకోలేదు బేబీ. బట్ ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీని టేస్ట్ చేయకుండా చెప్పలేను అంటూ నేహను కాళ్ళ మీదకి లాక్కొని షోల్డర్ నుంచి పెదవులతో లిక్ చేస్తూ ఉంటే, కరెంట్ షాక్ కొట్టినట్టు నేహ నరాల్లో వేడి పెరుగుతోంది. జుట్టు పట్టి గట్టిగా తనకు అదుముకుంటూ, బెడ్రూమ్కి వెళ్దాం అంటూ పలికింది మత్తుగా. ఏ నేచర్ బాగుంది బేబీ అంటూ నేహ బ్యూటీని మునిపండితో కొద్ది కొద్దిగా తినేస్తూ ఉంటే, కైపుగా మూలుగుతున్న నేహ గొంతులో వేడి నిట్టూర్పులు. సగం అక్కడే కానుంచి ఆరు బయట పంచభూతాలు ఆక్రోశిస్తాయి అని నేహ గుర్తు చేస్తూ ఉంటే, అప్పుడు ఎత్తుకొని కిందకి తీసుకొచ్చి బెడ్ మీదకి చేర్చి తడి ముద్దులతో నిండా తడిపేస్తూ నేహ చెస్ట్ మీదకి చేరిపోయిన తన పెదవులు లాక్ చేశాడు. గట్టిగా పెనవేసుకున్న వేళ్ళు ఎన్ని రోజుల దూరాన్ని దగ్గర చేస్తూ ఉంటే, దగ్గరైన దేహాల మధ్య విరహం ఒంటి మీద వస్త్రాలను ఒక్కొక్కటిగా దూరం చేసింది. కొత్తగా పెళ్ళైన ఆలుమగలు పూర్తిగా కొత్తదనాన్ని ఎంజాయ్ చేయకముందే ఏర్పడ్డ దూరం, మధ్యలో ఏర్పడ్డ డిస్టర్బెన్స్ ఆ క్షణానికి మర్చిపోయిన ఇద్దరిలో వేడి వేగం సమంగా పోటీ పడుతున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి వెళ్ళాలంటే ఎవ్వరూ ఒప్పుకోడు. బట్ మన రుద్ర ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి చేంజ్ చేసుకుంటే, అది ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని చేతన్ ఐరా టెన్షన్లో మునిగిపోయి ఉండడంతో పక్కనే వచ్చి కూర్చుంటున్న రుద్రను చూడడమే విస్తుపోయాడు. మిస్టర్ రుద్ర, మీరు ఎకానమీలో అని తన ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, కూర్చోవడానికి సీట్ కంపల్సరీ, క్లాస్ ఏదైనా కంఫర్టబుల్ అని నవ్వుతూ సేఫ్టీ బెల్ట్ వేసుకున్నాడు రుద్ర. అంత స్టేటస్ వెనుక ఇంత సింప్లిసిటీ చూసి ముందు కొంచెం షాక్ అయినా క్షణంలోనే నార్మల్ అయ్యాడు చేతన్. అప్పటి వరకు ఒంటరిగా ఐరా గురించి పడుతున్న టెన్షన్కి ఇప్పుడు రుద్ర తోడవడంతో ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఐరా గురించి, ఐరా ఫ్యామిలీ గురించి తనకు తెలిసింది చెప్తూ ఉంటే, చేతన్ మీద ఐరా ఫాదర్ ఉంచిన ట్రస్ట్ కనిపిస్తుంది రుద్రకి. ఇంకా వాడి ప్రతి మాటలో ఐరా మీద ఉన్న కేరింగ్, ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా కనిపిస్తూ ఉంటే, వాట్ అబౌట్ యూ, మీ గ్రాండ్ మదర్కి ఎలా ఉంది అంటూ అడిగాడు రుద్ర. ఫ్యామిలీస్ గురించి డిస్కస్ చేసే అంత క్లోజ్నెస్ జనరల్గా ఎవ్వరికి ఇవ్వడు చేతన్. బట్ ఐరా గురించి పర్సనల్గా రుద్ర తీసుకుంటున్న రిస్క్ కనెక్ట్ అయ్యి, పెద్ద చీటింగ్ బ్యాచ్ మిస్టర్ రుద్ర, బట్ ఇప్పుడు ఐరా కూడా వాళ్ళతో జాయిన్ అయింది అంటూ తన బాధ కోపం రెండు మిక్స్ చేసి క్లుప్తంగా ఆ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, చిన్న స్మైల్ బదులిచ్చి, కాల్ మీ రుద్ర అంటూ క్లోజ్నెస్ ని కన్ఫర్మ్ చేశాడు రుద్ర. జస్ట్ 1.5 hours లో ఎంత క్లోజ్ అయ్యే అవకాశం రుద్ర ఇచ్చాడు అంటేనే చేతన్ క్యారెక్టర్ ఎటువంటిదో చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఉన్నది ఐరా అని కాదు, ఒక ఆడపిల్ల, ఇంకా తన ఫ్యామిలీ మొత్తం చేతన్ మీద ఉంచిన ట్రస్ట్ కనిపిస్తూ ఉంటే, ఆ రీజన్ కోసమే మిస్టర్ అనే వెయిట్ తగ్గించాడు రుద్ర. ప్రొఫెసర్ సిద్ధార్థ్ అంత పర్సనల్ గా తీసుకున్న క్రెడిట్ కి రుద్ర అర్హుడు అనిపించడంతో జస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కి పెద్దగా ఆశ్చర్యపోలేదు చేతన్.
ఏ పాటికి రీచ్ అయి ఉంటారు కదా! మత్తులో ఉంది కాబట్టి ఈజీగా తీసుకువెళ్ళగలిగారు. తను కాన్షియస్‌లోకి వచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటుందో అంటూ ఐరా గురించి టాపిక్ తీసుకువస్తే, నో వరీస్ చేతన్, షీ ఈజ్ నాట్ ఎ కిడ్. వెల్ మెచ్యూర్డ్ వుమెన్. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలో తనకి బాగా తెలుసు. ఇష్టమైన వాళ్ళ దగ్గరే ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది అని అమ్మలు అన్ని విధాలా స్టడీ చేసినట్టు స్టాంప్ వేశాడు రుద్ర. రుద్ర తన స్టేటస్ గురించి దిగి వచ్చినప్పుడు, తనను కలిపేసుకున్నప్పుడు కూడా రాని ఆశ్చర్యం చేతన్ బాబులో ఎప్పుడు తన్నుకొచ్చింది. ఐరా పాపని స్టడీ చేసి రుద్ర ఇస్తున్న సర్టిఫికెట్‌తో. కానీ ఇష్టమైన వాళ్ళ దగ్గర ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అన్న ఒకే ఒక్క స్టేట్మెంట్ చేతన్‌కి బాగా గుచ్చుతూ ఉంటే, టేక్ ఆఫ్ అవుతున్న ఫ్లైట్ మూమెంట్ కి సీట్ కి పడిన చేతన్‌లో ఒక్కటే ఒక ప్రశ్న. పూర్తిగా మాట్లాడింది లేదు. ఒక్క గంట ఎదురు బెదురు కూర్చున్నది కూడా లేదు. హౌ కెన్ ఇస్ దిస్ పాసిబుల్? ఐరా వీక్ పాయింట్, ఐరా స్ట్రెంగ్త్ ఎంత కరెక్ట్‌గా ఎలా తెలుసుకున్నాడు? అని ప్రశ్నించుకుంటున్న చేతన్ మొహంలో ఒకలాంటి స్తబ్దత. జస్ట్ రిలాక్స్ చేతన్. ఒక 1½ అవర్‌లో మనం కూడా ల్యాండ్ అవుతాం అంటూ చెప్పి ల్యాప్‌టాప్ ముందేసుకొని ఐరా పాపని డిస్టర్బ్ చేయకుండా వెనక్కి తీసుకొచ్చే ఒక స్పైడర్ వెబ్ క్రియేట్ చేస్తున్నాడు రుద్ర. అది గమనించే స్టేట్‌లో లేని చేతన్‌లో ఇంతకు ముందున్న కంఫర్ట్ ఇప్పుడు మిస్ అయింది. ఎకానమీ క్లాస్ వల్ల కాదు, ఫస్ట్ క్లాస్‌లో ఉన్నా ఇప్పుడు ఆ కంఫర్ట్ రాదేమో. జోధ్పూర్‌లోని ఓసియన్ గ్రామం. గాలి వెలుతురు ధారాళంగా ప్రవహించే ఒక అంతస్తున్న విశాలమైన బంగ్లా. ఆ ఊరికే అతి పెద్ద తలకాయ అయిన బాపు అని పిలువబడే బశ్వంత్ జైన్ బంగ్లా. బయట నుంచి స్వచ్ఛంగా వీస్తున్న గాలికి అలరాడుతున్న తెల్లటి శుతిమెత్తని కిటికీ కట్టేసి చేతి వేళ్లతో కుర్చీలు పెడుతోంది మైత్రి. అదే గదిలో ఉన్న ఐరాకి కాపలా కూర్చుంటూ. అప్పుడనగా మత్తులోకి పోయిన ఐరా ఇప్పటి వరకు కళ్ళు తెరిచిందే లేదు. బెడ్ మీద ఉన్న ఐరా ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా, ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళకి చెబుదామని వెయిట్ చేస్తున్న మైత్రి నిరీక్షణ ఫలించి ఐరా చిన్నగా కదులుతూ ఉంటే కిటికీ కట్టేసి వదిలేసి ఒక్క అడుగులో బెడ్ దగ్గరికి వచ్చిన మైత్రి చాటంతున్న కళ్ళను మరింత పెద్దవిగా మార్చి ఐరా కళ్ళు తెరవడం కోసమే చూస్తూ ఉంది. ఓ పిల్ల, ఎంతసేపు నిద్రపోతావు? లే, నాకేమీ తోచటం లేదు. నువ్వు లేవాలి, నీకు నేను భోజనం పెట్టాలి, ఆ తర్వాత నువ్వు పడుకోవాలి అంటూ నెమ్మదిగా ఆయన భుజం కదుపుతోంది మైత్రి. తన ప్రయత్నం ఫలించి బరువుగా ఉన్న కళ్ళను నెమ్మదిగా తెరిచిన ఐరాకి ఎదురుగా బ్రైట్ కలర్ ట్రెడిషనల్ రాజస్థానీ లెహంగా, కంచెలి మీద వెనక నుంచి ముందుకు వేసిన దుప్పట్టాతో కనిపించింది మైత్రి. తనని చూడగానే కంప్లీట్ విలేజ్ నేచర్ అని అర్థం చేసుకున్న ఐరా, ఎక్కడున్నాను అంటూ తల పట్టుకుని లేచి కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఐరా షోల్డర్ పట్టుకుని సపోర్ట్ చేస్తూనే, మనింట్లోనే మీ అమ్మ గదిలో ఉన్నావు అంటూ చెప్పింది మైత్రి. అమ్మ గది అనడమే షాక్ అయిన ఐరా నెమ్మదిగా కళ్ళు తిప్పి చూస్తూ ఉంటే మత్తు స్ప్రే దగ్గర పడిపోవడమే తనకి గుర్తొస్తూ ఉంటే, ఇప్పుడు అమ్మ గదిలో కళ్ళు తెరవడంతో ఒకలాంటి స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతూ తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మ వద్దు అనుకుని వదిలి పారిపోయిన ప్లేస్‌కి ఇప్పుడు నేనొచ్చాను. లేదు, లేదు, నేను రాలేదు. బలవంతంగా పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారు? వద్దు అనుకుని వదిలేసిన వాళ్ళని ఎందుకు బలవంతంగా లాక్ చేస్తున్నారు? అని ప్రశ్నించుకుంటూనే గది మొత్తం కళ్ళు తిప్పి చూస్తున్న ఐరా ఫేస్‌ని తన సైడ్‌కి తిప్పుకుంది మైత్రి. రేపటి నుంచి నువ్విక్కడే ఉంటావు. కావలసినంత సేపు అన్నీ చూసుకోవచ్చు. ముందైతే ఇది చెప్పు. నీకు ఆకలి వేస్తుంది కదా! నువ్వు లేవగానే నాన్న ముందు నీకు భోజనం ఇవ్వమన్నారు. ఆ తర్వాత నాకు చాలా పనులున్నాయి. రేపు నువ్వు కట్టుకోవాల్సిన బట్టలు, నగలు అన్నీ చూసుకోవాలి. నచ్చినా నచ్చకపోయినా బయటకు మాత్రం చెప్పకూడదు. నీకు నచ్చకపోయినా అవే కట్టుకోవాలి. అవే పెట్టుకోవాలి. అమ్మ, అత్త వాళ్ళు పెట్టిస్తారులే. కానీ చాలా బరువుంటాయి అవన్నీ. నువ్వు మోయాలి. అలాగే నీ భోజనం పూర్తవగానే కాళ్ళకి, చేతులకి మెహందీ కూడా పెట్టేస్తారు. ఇంట్లో ఆడపిల్లలందరికీ వీటన్నిటి కోసం చాలా టైం ఇచ్చారు. కానీ నీకైతే అస్సలు టైమే లేదు అని వసపెట్టలా పనులు వరుస పెట్టి చెప్పుకుపోతున్న మైత్రిని వింతగా చూస్తూ, ఎవరు నువ్వు అంటూ అడిగింది ఐరా. నేను మీ మావయ్య కూతుర్ని. నా రెండో అన్నయ్యని నువ్వు రేపు పెళ్లి చేసుకుంటున్నావు కనుక వరసకి ఆడపడుచునవుతాను. నా పేరు మైత్రి అని పరిచయం చేసుకుంటుంటే, పిల్ల, యు మీన్ మ్యారేజ్ అంటూ మైత్రి మాటలకు అడ్డుపడుతూ అదే పాటుగా అడిగింది ఐరా. తనున్న షాక్ స్టేట్ కి వెంటనే ఐరా నోరు నొక్కేసి, అయ్యో వదినా, పెద్దగా అరవకు,
నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడితే నాన్నగారు తాతయ్య గారు అస్సలు ఒప్పుకోరు. ఇంకా అమ్మ మీద కోపడతారు అని గుమ్మం వైపుకు చూసి కంగారుగా చెప్తూ ఉంటే, నేనరిస్తే మీ మమ్మీని కోపట్టం ఎందుకు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నా మ్యారేజా? ఎవరినడిగి ఫిక్స్ చేశారు? అంటూ ఐరా సీరియస్ గా ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యో, నువ్వు ఫారెన్ లో పెరిగిన పిల్ల కదా, నీకేమీ తెలీదు. ఇక్కడ ఎవ్వరిని ఏది అడగరు. ముఖ్యంగా ఆడవాళ్ళు అస్సలు అడగరు. అన్నీ తాతయ్య నాన్నగారు మా వేలే చేసిస్తారు. మనం జస్ట్ వాళ్ళు చేసేదానికి తల దించుకొని కూర్చోవాలి అంతే. అప్పుడు కూడా నీకు ఇష్టం లేదని తెలిసే విధంగా కూర్చోకూడదు. నవ్వుతూ కూర్చోవాలి. సరే, ఇదంతా నీకు తర్వాత చెప్తాను గాని ముందైతే నువ్వు కూర్చున్న విషయం తాతయ్య గారికి చెప్పి భోజనం పట్టుకొస్తానుండు అంటూ జింక పిల్లల డోర్ వరకు చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళిన మైత్రి డోర్ ఓపెన్ చేయడమే నెమ్మదిగా దుపట్టా తల మీదుగా అడ్జస్ట్ చేసుకుని పట్టీల సౌండ్ వినపడనంత మెల్లగా బయటకు వెళ్ళి మళ్ళీ డోర్ క్లోజ్ చేసింది. ఒక్క క్షణంలో మైత్రిలో రెండు వేరియేషన్స్ ని గమనించిన ఐరాకి అక్కడ సిచ్యువేషన్ 50% అర్థమైతే, అమ్మ ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఇంకా అదే కనిపిస్తోంది ఇక్కడ అనుకుంటున్న భారమైన హెసిటేషన్ లో బెడ్ రెస్ట్ కి వాలిపోయిన ఐరాలో ఆ క్షణమే అక్కడి నుంచి ఎలా అయినా బయటపడాలన్న ఆలోచన మొదలైంది. డైలీ ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఫోన్ చేసే ఐరా ఈ రోజు ఇంకా ఫోన్ చేయలేదు అని ఫోన్ చేతులు పెట్టుకుని టైం చూస్తున్నారు వసుధ. ప్రతిరోజు 5ంటికి నిద్రలేచి రొటీన్ స్టార్ట్ చేసే వసుధ గారికి ఈ రోజు కలవరపాటుతో 4ంటికి మెలకు వచ్చింది. దానికి తోడు ఎడమ కన్ను అదరటం. ఈ సెంటిమెంట్స్ బాగా ఫాలో అయ్యే వసుధ గారు పూజ పూర్తి చేసుకుని ఐరా ఫోన్ కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా ఇప్పటి వరకు కాల్ లేదు. బిజీగా ఉన్నారేమో, చేస్తుంది అని ప్రమోద్ గారు నచ్చ చెప్పి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయించారు కానీ ఇప్పటికి కూడా కాల్ లేదు ఐరా నుంచి. భార్య టెన్షన్ కి ప్రమోద్ గారు చేతన్ కి కాల్ చేస్తూ ఉంటే ఫ్లైట్ జర్నీ మళ్ళీ వెంటనే రిటర్న్ స్టార్ట్ అవడం ఈ బిజీలో చేతన్ ఫోన్ కూడా కలవలేదు. ఐరా చేతన్ వేరు వేరు చోట ఉన్నారని తెలియని ప్రమోద్ గారికి ఇప్పుడు వసతి గారి టెన్షన్ ఎలా తగ్గించాలో తెలియక కన్ఫ్యూజన్, ఇంకా చిన్నపాటి భయం కూడా. తల్లి గురించి తెలిసిన ఐరా పొరపాటును కూడా అలక్ష్యం చేయదు. అందుకే మ్యూజియంకి కూడా వెళ్లకుండా ఐరా కాల్ కోసం ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పోనీ ప్రొఫెసర్కి కాల్ చేసి కనుక్కుందామా అంటూ టెన్షన్ పెరుగుతున్న భయంతో వసంత గారు అడుగుతూ ఉంటే, మనం ప్రొఫెసర్కి చేసినా ప్రొఫెసర్ తిరిగి వాళ్ళకే కాల్ చేయాలి. ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉండి ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారులే వసుదా, నువ్వు అనవసరంగా వరి అవ్వకు. ఐరా కాల్ చేసే వరకు నేను వెళ్ళను. అండ్ ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా వాన్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు అని మళ్ళీ ఐరా మొబైల్కి కాల్ ట్రై చేశారు ప్రమోద్. రౌడీ బ్యాచ్ నుంచి ఐరా మొబైల్, వ్యాలెట్, ఇంకా తను షాప్ చేసిన థింగ్స్ మొత్తం రుద్ర కలెక్ట్ చేసుకోవడంతో జోధ్పూర్ ఎయిర్పోర్ట్లో దిగిన రుద్ర రింగ్ అవుతున్న ఐరా మొబైల్ స్క్రీన్ మీద నాన్న అని కనిపిస్తూ ఉంటే చేతన్ చేతికి మాట్లాడమని మొబైల్ ఇస్తూ ఇంకా 2 hours మేనేజ్ చేయాలి అని పర్టికులర్గా టైం కూడా ఇన్ఫార్మ్ చేశాడు. ఆంటీ ఈ పాటికే టెన్షన్ తీసుకుని ఉంటారు అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసిన చేతన్, హాయ్ అంకుల్ అంటూ చాలా నార్మల్గా విష్ చేస్తే, ఏం చేస్తున్నారు చేతన్, ఇద్దరు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అంటూ ప్రమోద్ గారు అడుగుతూ ఉంటే ఆగలేని ఆత్రంతో ఫోన్ నాక్కున్న వసుధ గారు, ఐరా ఏం చేస్తోంది, ముందు తనకి ఫోన్ ఇవ్వు అంటూ కంగారు కంగారుగా చెప్పారు. సారీ ఆంటీ, ఇద్దరు మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఈ రోజంతా రికార్డ్ అబ్జర్వేషన్లో పడి మొబైల్ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడే ఇద్దరు మొబైల్స్ ఛార్జింగ్లో పెట్టి ఆన్ చేశానే లేదో వెంటనే మీ నుంచి కాల్. ఐరా ఫుల్ టైర్డ్గా ఉందా ఆంటీ, డిన్నర్ టైం కదా, ముందు ఫ్రెష్ అవుదామని పంపించాను. రాగానే కాల్ చేయమని చెప్తాను, తర్వాత డిన్నర్కి వెళ్తాము అని తన గొంతులో అలసట తెలిసేలా మాట్లాడుతూ ఉన్నాడు చేతన్. ఇట్స్ ఓకే, ఫస్ట్ డిన్నర్ ఫినిష్ చేయండి. నువ్వు కూడా చాలా అలసిపోయినట్టున్నావు. వర్క్లో పడితే బ్లైండ్గా వెళ్ళిపోతుంది. కాస్త కనిపెట్టుకునుండి చేతన్ అంటూ మళ్ళీ ఒకసారి చెప్పారు వసుధ. డిన్నర్ ఫినిష్ అయ్యాక ఫోన్ చేయమను, వెయిట్ చేస్తాను అని చెప్పడంతో ఊపిరి తీసుకున్న చేతన్ ఆ కాలు కట్ అవ్వడమే రుద్ర తన మొబైల్ నుంచి ప్రమోద్ గారికి ఫోన్ చేసి నిజం చెప్పేశాడు. రుద్ర చెప్పింది వింటూనే వసుధ గారి నుంచి దూరంగా వెళ్తే డైరెక్ట్ గా తన కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తున్న చేతన్కి ఫీజులు ఎగిరిపోయాయి. ఎంతోటి దానికి నేనెందుకు ఇంతలా కష్టపడి మేనేజ్ చేయడం అని ప్రశ్నించుకుంటున్న తనకి రుద్ర పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోతే, మిస్టర్ రుద్ర, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అలాగే చేతన్ గురించి నాకు బాగా తెలుసు. తనకి అబద్ధం చెప్పడం చేత కాదు. అలాగే
ఐరా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండదు. బట్ మీరు ఎందుకు నిజం చెప్తున్నారు అని ఆయనలో జనరేట్ అయిన ఆశ్చర్యానికి ప్రశ్నిస్తూ ఉంటే, ప్రెజెంట్ సిచ్యుయేషన్ మేనేజ్ చేయాలి. అయితే తల్లి ప్రేమకి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. ఇది మీ ఫ్యామిలీ ఇష్యూ అయినా సరే ఇక్కడ వాళ్ళిద్దరి రెస్పాన్సిబిలిటీ మాది. అందుకే మీకు నిజం చెప్తున్నాను. 2 అవర్స్‌లో ఐరా మీతో మాట్లాడుతుంది. మరో అరగంటలో ఐరా మొబైల్ నుంచి వాళ్ళ మదర్ ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. గుడ్ నైట్ అంటూ చెప్పి. ఆ అబద్ధాన్ని కూడా మేనేజ్ చేయడానికి పక్కన మీరుండడం బెటర్ అంటూ కన్ఫర్మ్ చేశాడు రుద్ర. బాబు గారి స్టేట్మెంట్ ఇంకా అందులోని కమాండింగ్ నేచర్‌కి ప్రమోద్ గారు ఫిదా అయిపోతే, ప్రొఫెసర్ సిద్ధార్థ్ ఇస్తున్న ప్రయారిటీకి డబల్ ఉన్న మన బాబు క్యారెక్టర్ బాలే నచ్చేసింది. ఆఫ్ కోర్స్ మిస్టర్ రుద్ర, నేను నా వైఫ్తో ఉండి హాఫ్ అన్ అవర్లో వచ్చే అబద్ధాన్ని మేనేజ్ చేస్తాను. బట్ 2 అవర్స్ తర్వాత వచ్చే కాల్ మళ్ళీ నా వైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది కదా, సో మార్నింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్తూ ఉంటే, దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ మిస్టర్ ప్రమోద్, ఇక మేము వెళ్ళాలి అంటూ చెప్పి కాల్ కట్ చేసిన రుద్రనే బీభత్సమైన కన్ఫ్యూజన్ నిండిన కళ్ళతో చూస్తున్న చేతన్ షోల్డర్ తట్టి కమ్ ఫాస్ట్ అంటూ ముందుకు కదులుతూ ఉంటే రోబోలా ఫాలో అయ్యాడు చేతన్. డైనింగ్ హాల్లో ఎప్పటిలా అందరూ పద్ధతిగా రాత్రి భోజనంలో నిమగ్నమై ఉంటే, తల్లి కౌముదిని దగ్గరికి వచ్చిన మైత్రి నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినబడేలా విషయం చెప్పింది. మైత్రి బయటికి రావడం అంటూ జరిగితే అది ఐరా లేచిన తర్వాతనే అని వేరే వివరంగా చెప్పనక్కర్లేకపోవడంతో, కౌముదిని, పాపాయికి భోజనం పంపించు. మీ భోజనాలైన తర్వాత మీ ఆడంగులంతా వెళ్ళి రేపటి రోజు గురించి పాపాయికి అర్థమయ్యేలా చెప్పి కావలసిన ఏర్పాట్లు చూడండి అంటూ ఆర్డర్ పాస్ చేశారు బాబు. ఆయన గారి ఆర్డర్కి సరే అని తల కలిపిన కౌముదిని భర్త వైపు చూస్తే, ఇద్దరు గదిలోనే తింటారు, ఇచ్చి పంపించు అని భార్యకి చెప్పిన జశ్వంత్ చంద్రన్, పాపాయి దగ్గర ఇష్టానికి ఏది పడితే అది మాట్లాడకు, మీ అమ్మ అత్త వాళ్ళు వచ్చి అంత వివరంగా చెప్తారు అంటూ కూతుర్ని హెచ్చరించారు. ఆల్రెడీ మొత్తం చెప్పాల్సింది చెప్పేస్తే అక్కడ ఐరా పారిపోవడానికి ప్లాన్స్ వేసుకుంటుంది. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఇక ఈ రాత్రికి భోజనం ఉండదు. దానితో పాటే స్పెషల్గా తిట్లు. నోట్లో గులకరాలు వేసుకుని పుట్టావు, ఏది ఆగదు నీకు అని తనని తానే తిట్టుకుంటోంది మైత్రి. తండ్రి మాటకి భక్తి భయాలు నింపిన విధేయతలతో తల కదిపి తల్లిచ్చిన భోజనం తీసుకుని గజ్జల శబ్దం వినపడనంత నెమ్మదిగా తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. బాపు, మన లాయర్ గారితో మాట్లాడాను. పాపాయి విదేశాల్లో పుట్టింది కదా, రేపు మన పద్ధతి ప్రకారం వివాహమైన వెంటనే పేపర్ల మీద సంతకాలు పెట్టించడం మంచిదన్నారు అంటూ వాళ్ళు అనుకున్న దానికి అడ్డంకి రాకుండా తీసుకునే ముందు జాగ్రత్తలు వివరంగా జశ్వంత్ చంద్రన్ చెప్పిన దానికి ఒక్క నిమిషం దీర్ఘంగా ఆలోచించిన బాపుకి పేపర్ల పెళ్లిలు అస్సలు ఇష్టం లేకపోవడంతో, ఆ ఆచారానికి విరుద్ధంగా చేయక తప్పడం లేదు. పాపాయి ఇక మన ఇంటి పిల్ల, జీవితకాలం మనతోనే ఉండాలి. అందుకోసం ఏ ఆటంకం రాకుండా ఏది చేయాలో అది చేయించు జశ్వంత్ అంటూ తన అంగీకారాన్ని కూడా తెలిపారు బాబు. వీళ్ళ మాటలన్నీ ఒక చెవిన వేసుకుంటూనే లోపలికి వచ్చిన మైత్రి డోర్ క్లోజ్ చేయడమే నెత్తి మీద పరదా తప్పించి తేలికగా ఊపిరి తీసుకుంటూ వేగంగా వచ్చి మంచం ఎక్కేసింది. గొంగలి గొట్టిలో నుంచి అప్పుడే బయటకు వచ్చిన సీతాకోక చిలుకల ఉత్సాహంగా ఉల్లాసంగా ఎక్స్పోజ్ అవుతున్న మైత్రిని వింతగా చూస్తోంది మన ఐరా బేబీ. మరి బాబు వాళ్ళు ఇంత కష్టపడి చేస్తున్న ఈ పెళ్లి ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? బ్యాండ్ బాజా భారత్ పెళ్లికి కాక పెళ్లి కొడుక్కి మన రుద్ర చేతిలో మోగనుందా? ఈ పెళ్లి ఎవరి జీవితంలో లొల్లి కానుంది? ఐరా ఉన్న సిచ్యుయేషన్ తెలుసుకుంటే వసుధ గారి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రుద్రకి ఈ నైట్ ప్రశాంతంగా గడిచిపోతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.